అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి గారు సేవాభారతి అవార్డుని రవీంద్ర భారతిలో ఎంతో మందికి సేవాభారతి సేవ చేసిన వాళ్ళని ఏర్కొని ఇచ్చేసడం చాలా మహత్వంగా ఒక పని చేస్తున్నారు. ఆవిడ హెవెన్ హోమ్స్ అనే పేరుతో ఎంతో మందికి సేవలు చేసే వాళ్ళని ఏర్కొని వాళ్ళు విధ విధాలు ఎక్కడెక్కడ ఏమేమి సేవ చేశారో వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఈ అవార్డు ఇవ్వాలి అని అనుకొని ఎంతో గొప్పగా శ్రేష్టంగా చేయాలి రవీంద్ర భారతిలో 6th డిసెంబర్ అని అనుకున్నారు. దానికి మా అందరి తరఫు నుంచి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మీనాక్షి పద్మనాభన్. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను 14 భాషలు మాట్లాడతాను. అయినా గిన్నెస్ రికార్డ్ హోల్డర్ అండ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి హానరీ డైరెక్టర్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు నాకు స్కూల్లో చేసినప్పటి నుంచి ఒక అనుభవం ఏంటంటే, అందరి పిల్లలకి ఏదైనా ఒకటి నేర్పించాలి, ఏదైనా ఒక విధంగా మన దగ్గర నుంచి సహాయం చెయ్యాలి అనుకొని మనస్ఫూర్తిగా ఏ పని అయినా చేస్తూ వచ్చామండి. దాన్ని గుర్తించి ఎన్నో సర్టిఫికెట్లు అది పొందినా కూడా ఈ ఏజ్లో కూడా ఇంకా నాకు 24 అవర్స్ సరిపోదేమో, ఇంకా చెయ్యాలి అనుకొని ఉన్నప్పుడే నాకు ఇంకొక అవకాశం కలిగింది. ఏంటంటే స్వయం కృషి అనే ఇన్స్టిట్యూట్లు వాళ్ళు మెంటలీ ఛాలెంజ్ చిల్డ్రన్ ఉంటారు, డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ అంటారు. వాళ్ళకి వెళ్ళి సంగీతం నేర్పించుకొని వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాల్గొని వేరే వేరే ప్రోగ్రామ్స్కి వేరే వేరే దానికి ట్రైనింగ్ చేసి వాళ్ళు తీసుకువెళ్తుంటే మనకి అన్నం పెట్టినా కూడా తృప్తి వస్తుందేమో, కానీ అన్నం ఒకటే అంటుంది కడుపు మనకు నిండిన తర్వాత చాలు అని. కానీ ఇలాంటి సేవలు వాళ్ళు చేస్తూ ఉంటే ఎప్పుడూ ఇంకా చాలదేమో, ఇంకా చెయ్యాలి అనిపించుకొని వాళ్ళతో పాటు నేను సేవ చేస్తూ వస్తున్నానండి. ఇంకొకటి ఇది కాకుండా మా గురుజీ అయిన నిత్యాగ్ని గురుజీ, శ్రీని గురుజీ అని అరుణాచలం తిరువణామలై నుంచి ఆయన అందరికీ హోమం అని ఎట్లా చేయాలి అని నేర్పిస్తూ వస్తారు. ఇండియా మొత్తం కాకుండా వరల్డ్ వైడ్గా. సో దానికి నేను కోఆర్డినేటర్గా ఆయనతో వెళ్ళి ఆయన 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 సబ్జెక్ట్ ఏంటంటే సేవ భావం ఉండాలి, ఇంకా అందరికీ సర్వ్ చేయాలి అని. సేవ ఒక భాగంగా మనలో ఉండాలి అని ఆయన నిత్య అగ్ని అనే ఆర్గనైజేషన్ పేరే నిత్య అగ్ని. సో నిత్యంగా ఆయన అగ్ని విద్యను ఎవరికి ఎలా నేర్పించాలి నేర్పించుకొని ఇంకా రోజు అన్నదానం చేస్తూ ఉంటారు. ఆయన సొంత డబ్బుతో, అంటే ఆయన కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసి మానేసుకొని చేస్తూ ఉంటే ఆయన చూస్తే నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే, ఈ విధంగా ఆయన సొంతంగా అన్ని పనులు మానుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తంగా దీనికి డెడికేటెడ్గా తెలుగు అతనైనా ఆయన ఒంగోలు నుంచి కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసినా మానుకొని ఇలా చేస్తున్నారు. కాబట్టి ఆయన చేసేది సేవ అండ్ సాధన, ఇది మాకు నేర్పించారు. కాబట్టి ఆయనతో పాటు వరల్డ్ వైడ్గా వెళ్ళి ఈ సేవని ఆయనకి నేను నా వల్ల ఉడత భాగ్యం అంటారే, ఏదో ఒకటి అలా చేస్తూ వస్తున్నానండి. దీనికి కోఆర్డినేటర్గా చేయడం, సేవ చేయడం, అది కూడా నాకు మనసుకి సంతృప్తి కలిగింది. అండ్ రిలీజియస్గా కూడా ఇట్లా చేస్తున్నామనేది నాకు ఒక గొప్ప అవకాశం కలిగించిన శ్రీని గురుగారికి కూడా నా ప్రణామం చెప్పుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకా బ్లైండ్ స్కూల్ చిల్డ్రన్ ఉంటారండి ఇక్కడ మా మల్కాజ్గిరిలో. వాళ్ళతో పాటు వాళ్ళకి డ్యాన్స్ నేర్పించి, మ్యూజిక్ నేర్పించి విధ విధమైన ప్రోగ్రామ్స్కి వాళ్ళు తయారు చేస్తూ అలా వెళ్తూ ఉంటాము. ఇంకా నా చాలా ప్రాణమిత్రుడు ఒక అమ్మాయి ఉంది, బృంద అని. ఆవిడ ఏక్ కదం అని ఒక ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారు. ఎవరెవరికి కస్టమైజ్డ్ ఫుడ్ సీనియర్ సిటిజన్స్కి చేస్తూ ఉంటారు. ఆవిడతో పాటు నేను కూడా ఏక్ కదంలో ఒక భాగంగా చేస్తున్నాను. యాజ్ అ సీనియర్ సిటిజన్ మెంబర్ అండ్ ఎల్డర్స్ క్లబ్లు కూడా ఇలాంటి సేవల్ని మాకు ఒక అవకాశం కలిగించిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశం కలిగించిన ఎన్ఐఎంహెచ్లు సమయ్ సార్తో పాటు అక్కడ కూడా ఏదైనా సేవలు చేస్తూ ఇలాగే ఎక్కడ సేవ అంటూ చేసుకొని ఒకరికి మనం అన్నం పెడితే కడుపు నిడుతుంది, కానీ అందరికీ పంచి పెడితే ఎంత తృప్తి వస్తుందో ఆ తృప్తితో ఉన్నప్పుడే వరలక్ష్మి గారు నాకు కలిశారు. ఈ అవకాశం ఇచ్చి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి నేను హానరీ డైరెక్టర్గా చేసే ఒక అవకాశాన్ని కలిగించింది కూడా ఈ పిల్లలే. వాళ్ళతో 75 సాంగ్స్ 75 మినిట్స్కి
చేసి ప్రైమ్ మినిస్టర్కి పంపిస్తేనే నాకు ఆనరీ డైరెక్టర్గా ఇట్లా ఈ పోస్ట్ వచ్చింది. అండ్ దీనికి ఒక అవకాశంగా వాళ్ళు పిల్లలు ఎంతో కృషి చేసి నాతో వాళ్ళు చేశాం కాబట్టి రవీంద్ర భారతిలోనే ఆ ప్రోగ్రాం కూడా చేశాము. సో ఇంకా ముందు ముందుకి అందరి సహాయంతో అందరూ అంటే ఏకైకగా చేయాలి అనే మనోభావం నాకు కలిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన వరలక్ష్మి గారికి ఇంకా మీ అందరికి కూడా మా కృతజ్ఞతలు. ఇంకా ఎన్నో అవకాశాలను మనం ఎదురు చూస్తూ నమస్కారం అండి.